జీవిత ఆరోగ్య బీమా పాలసీ ప్రీమియంలపై జీఎస్టీని రద్దు చేయాలి అంటూ డిమాండ్లు ఊపందుకున్న వేళ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆమెకు తొలుత లేఖ రాయగా తాజాగా ఇండియా కూటమి సభ్యులు లోక్సభ వేదికగా జీఎస్టీ తొలగించాలంటూ డిమాండ్ చేశారు. ఇక ఈ క్రమంలో లోక్సభలో కీలక ప్రకటన చేశారు. జీఎస్టీ విధానం అమల్లోకి రాకముందు కూడా బీమా ప్రీమియంలపై పన్నులు వసూలు అయ్యేదని నిర్మలా సీతారామన్ గుర్తు చేశారు. ఇదేమీ కొత్త విషయం కాదని, అన్ని రాష్ట్రాల్లోనూ ఇది అమలైందని తెలిపారు. ఇక జీఎస్టీ విధానం అమల్లోకి వచ్చాక అదే విధానం కొనసాగిందన్నారు. ఇలా వసూలైన జీఎస్టీలో 75% రాష్ట్రాలకే వెళుతుందని చెప్పారు. ఇక్కడ ఆందోళన చేస్తున్న వారు ఎప్పుడైనా తమ రాష్ట్రాల్లో దీనిపై చర్చించారా అని ప్రశ్నించారు. ఇక ఒకరు లేవనెత్తిన అంశంపై ఏకంగా 200 మంది ఎంపీలు పార్లమెంటు వేదికగా అదే పల్లవి అందుకున్నారంటూ ఎద్దేవా చేశారు. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంబంధించిన ఫైనాన్స్ బిల్లు 2024కు లోక్సభ ఆమోదం తెలిపింది. రియల్ ఎస్టేట్ రంగానికి బడ్జెట్లో ప్రతిపాదించిన దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను నిబంధనను ఈ బిల్లులో సవరించారు. పాత కొత్త విధానంలో ఏది ప్రయోజకరమైనదో అది ఎంచుకునే వెసులుబాటు కల్పించారు.